ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఐ నేమ్ జీసస్. దేవుని కృపలు అందరూ బాగున్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈ దినం దేవుని వాక్యం ఆదికాండం 19వ అధ్యాయం 26వ వచనం. అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. ఈ దినం మనం లోతు గారి యొక్క భార్య గురించి ధ్యానించబోతా ఉన్నాం. లోతు గారి యొక్క భార్య, ఆమె జీవితం నుండి మనం నేర్చుకునే విషయం ఏంటంటే, దేవుడు చెప్పి ఉన్నారు, మీరు ఆ పట్టణం నుండి వెళుతున్నప్పుడు తిరిగి వెనక్కి చూడవద్దు అని. అయినా ఆమె ఏం చేసిందంటే తిరిగి చూసింది. మన యొక్క క్రైస్తవులని చెప్పుకున్న మన జీవితాల్లో మనం కూడా పాపం చేసి దాని నుండి విడిపింపబడి వచ్చినప్పటికీ దానికోసమే వెనక్కి తిరిగి చూస్తాం. కానీ అయ్యో నేను ఈ తప్పు చేశానే, దేవుడు నన్ను క్షమిస్తాడా అని ఉంటుంది. కానీ దేవుడు మన పాపంలో మన పాప క్షమాపణ ఉంటే, ఆ పాప క్షమాపణ ఉన్నప్పుడు మన పాపం క్షమించబడతాయి అని ఎవరు ఆలోచించట్లేదు. కానీ ఆ పాపం గురించి ఆలోచిస్తా ఇంకా అనేకమైన పాపములు చేయడానికి ప్రయాసపడుతున్నారు. కాబట్టి దేవుడి దినమందు మనల్ని ఆజ్ఞాపిస్తూ ఉన్నారు, ఒకసారి హెచ్చరిస్తూ ఉన్నారు. మనం ఏమైనా మన యొక్క ఆలోచనలో వెనక్కి తీసుకుంటున్నామేమో, వెనక్కి తిరిగి చూస్తున్నామేమో, ఆ విధంగా ఉండకుండా మన జీవితం ఎంత పరిశుద్ధంగా ఉందో ఆ పరిశుద్ధతను కొనసాగించడానికి ప్రయత్నించాలి. మన పరిశుద్ధతను కాపాడుకోవాలి. మన పరిశుద్ధతలో ఎటువంటి తప్పులున్నప్పటికీ దేవుడు క్షమిస్తాడు. కానీ ఆ పాపంని బట్టి తిరిగి వెనక్కి చూడొద్దు. చూస్తే లోతు గారి భార్య యొక్క స్థితి ఉప్పు స్తంభమైంది. నా జీవితాలు కూడా అదేవిధంగా నరకంలో త్రోసివేయబడతాయి. ఆ విధంగా కాకుండా దేవుని బిడ్డలముగా మనం ఉండి దేవుని తట్టే తిరగాలని ఆశిస్తా ఉన్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.